హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? ఇగో మా బావ కోసము ఒక స్వీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా బావని గెస్ చేయమంటే ఇక ఉండ్రాల పాయసం అన్నాడు. అది కరెక్ట్. మా బావ కోసం ఉండ్రాల పాయసం చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇగో ఇలా గోధుమ పిండి వేసుకున్నా. అందరూ బియ్య పిండి వేసుకుంటారు కదా, బియ్య పిండి లేదని గోధుమ పిండి వేసుకున్నాం. పత్తి పిండి లెక్క కలుపుకున్నాము. తర్వాత చిన్న చిన్నవి తీసుకున్నాము. ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. చపాతీ పిండి లెక్క సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండి లెక్క మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలికలు చేద్దాం. దానికోసం పొడిపిండి ఇట్లా కావాలి తీసుకున్నాం. పొడిపిండి లేకపోతే ఇక అతుకోపోతాయి ఒక దాని మీద ఒకటి వేసి, అందుకే పొడిపిండి తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా దగ్గరికి ఇట్లా ఇట్లా వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ ఇట్లానే వేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లనే అన్నీ వేయాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇవో తాలికలు కొన్ననే చేసుకున్నా. ఎందుకంటే అవి మిగిలిన పిండితోనే చపాతీ చేద్దామని కొన్ని చేసిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. తర్వాత బెల్లం కట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత బెల్లం అయితే సరిపోతుంది ఆ తాలికలకి. దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక ఇంత కొంచెం బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను తాలికలల్లో వాటర్ బదులు పాలు యూజ్ చేస్తున్నా. టేస్ట్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి. తాలికలు పాలలో వేస్తున్నా ఫ్రెండ్స్, అలా ఉడుకుతాయి కాబట్టి పిండి పిండి ఉండకుండా ఉడకనీకి. మా బావకి స్వీట్ అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని దగ్గర అనుకోకుండా ఇట్లా పెడలు పీల్చుకునేటట్టు ఇట్లా అన్నాం ఫ్రెండ్స్, బాగుంటాయి. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక కొంచెం వాటర్ పోసుకొని థిక్ కన్సిస్టెన్సీ రావడానికి మేము దీన్ని ఇట్లా వేసుకొని అల్లేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇట్లనే చేయరు. ఎట్లా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కొద్దిసేపు. ఇప్పుడైతే ఇలా 2 యాలకులు వేద్దాం ఫ్రెండ్స్, ఇలాచి ఫ్లేవర్ కోసం బాగుంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్లు స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో లేవు, అవి తీసుకురావడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈసారి బేగం బజార్ అవుతుంది. సరే, కొద్దిసేపు మసాలా చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల పిండి పచ్చిగా ఉండకుండా ఉడికితే మంచి భలే టేస్ట్ వస్తుంది. ఒక 5 minutes ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెల్లం వేస్తున్నా. నేనైతే స్వీట్ కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే స్వీట్ ఎవరెంత తింటారో
అంత వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో తక్కువ తింటారు స్వీటు. మా బావ చాలా తక్కువ తింటాడు, అందుకే. ఇలా గడ్డలు గడ్డలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కరగదిద్దాం. ఇట్లా అంటే కరుగుతుంది లోపల బెల్లం. బెల్లం గడ్డ కరగాలి ఫ్రెండ్స్. బెల్లం కూడా కరిగింది ఫ్రెండ్స్, నాకు వేసింది. దీన్ని ఇట్లానే ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇంకా గట్టిగా అవుతుంది, టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో దగ్గరకు అయ్యింది. ఇక ఇంత థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి అంత థిక్ కాకుండా అంత లూజ్ కాకుండా ఇట్లా యావరేజ్ మీడియంలా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మా బావకి సర్వ్ చేస్తాను. టేస్ట్ చూసి ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక బౌల్ వేసి మా బావకి ఇస్తా. ఆయన రియాక్షన్ ఎలా చూద్దాం మనము. బావా ఎట్లా ఉందో చూసి జెన్యున్గా చెప్పు, ఎట్లుందో రియల్గా చెప్పు.